కాదు, గట్టిగా అరవద్దు, మనిషికి 500 అన్న విషయం అందరూ తెలిసిపోద్ది. వేదికను అలంకరించిన పెద్దలకి, మా ద్రోణాచార్యులు పరుచూరి గోపాలకృష్ణ గారికి, అలాగే ఒక పాకెట్ సైజు భగవద్గీత అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఒక భారతాన్ని ఎప్పుడు చదివినా ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటుంది. మోహన్ బాబు గారిని ఎప్పుడు కలిసినా నాకు ఒక్కొక్క రకంగా పరిచయం అవుతూ ఉంటారు. ఆయనలో ఒక సాహితీవేత్త ఉన్నారు, రకరకాల వర్షన్స్, రకరకాల వ్యక్తులు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కలవడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. అలాగే నాకు ఈడో రకం ఆడో రకం లాంటి సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చిన నాగేశ్వరరెడ్డి గారికి, కోన వెంకట గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్ ది సేమ్ టైం ఒక సాధారణ రత్నబాబుని డైమండ్ రత్నబాబుగా జనాలందరికీ పరిచయం చేసిన మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. లక్కున్నోడు, అందరికీ తెలిసిన లక్కున్నోడు మన హీరో విష్ణు గారు. అందరికీ తెలియాల్సిన లక్కున్నోళ్ళు ఎవరంటే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ లక్కున్నోడు అండి. ఎంత లక్కున్నోళ్ళు అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అవ్వబోతున్నారు. ఈ సినిమా వరకు నేను మీ అందరినీ ఆల్ ది బెస్ట్ అడగట్లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అడుగుతున్నాను. ఇది కొద్దిగా మీకు ఓవర్ అనిపించవచ్చు. నేను సినిమా ఫస్ట్ కాపీ చూసి నేను చెప్తున్నానండి, సినిమా మీ అందరికీ నచ్చుద్ది. ఈ అందరు లక్కున్నోళ్ళలో ఎక్కువ లక్కున్నోడు ఒకడున్నాడు, డైమండ్ రత్నబాబు. నా 2017వ సంవత్సరం హీరో విష్ణు గారు ఇచ్చిన iPhone 7 128 GB నా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. సో నా కొడుకు లక్కున్నాడు. అసలు నేను ఇప్పటివరకు సాంగ్ లాంచ్ చేయలేదు, నా కొడుకు లాంచ్ చేసాడు. అది కోన వెంకట గారు, గోపిమోహన్ గారు పాండవులు 9 టైంలో ఒక విషయం చెప్పారు. మీరు అందరు సినిమాలతో చేయడం వేరు, మంచు కాంపౌండ్లో చేయడం వేరు. ఇక్కడ కనుక పెద్ద ఆయనకి నచ్చితే నీ లైఫ్లో తిరిగి చూసుకోవు అన్నారు. థ్యాంక్ యూ సార్. పాండవులు 9 సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి మంచువారి అభిమానం, నా గాడ్ ఫాదర్ దొరికాడు. ఇప్పుడు మంచు విష్ణు గారు ఎంత మంచి హీరో అంటే, నువ్వు కనుక కాంట్రవర్సీ చేస్తే మైక్ ఇవ్వనని చెప్పారు. ఆయనకి ప్రామిస్ చేశాను, నో కాంట్రవర్సీ సార్. ఎందుకంటే మనం మాట్లాడకూడదు, మన సినిమానే మాట్లాడాలి. ఈ సినిమా మాట్లాడబోతుంది. రాజ్ కిరణ్ గారు, నాకు నేను లక్కున్నాడని చెప్పడానికి రాజ్ కిరణ్ గారు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి. నేను రాసిన ప్రతి అక్షరాన్ని ఆయన సినిమా చూపించి ఫస్ట్ కాపీ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు, ఏమన్నా మీరు రాసింది ఏమైనా అక్షరం పొల్లిపోయిందా అని. అలాగే నాకు తెలిసి చాలా అతి తక్కువ మంది డైరెక్టర్లు అలాగ నన్ను అడిగారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైట్ మాస్టర్ విజయ్ గారు, ఈ సినిమాలో క్లైమాక్స్లో పృథ్వీ ఉండాలి, సేఫ్ గేమ్ ఆడదామని చెప్పి నేను రాశాను. ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఒక మాట అన్నారు, మనం అద్భుతమైన సినిమా తీస్తున్నాం, కొడదాం, జెన్యున్గానే వెళ్దాం, సేఫ్ గేమ్లు వద్దు అని. అలాగే మేము ఒక తండ్రి కొడుకు సెంటిమెంట్ తోటి మీ దగ్గరికి వస్తున్నాం. ఒక ఫ్యామిలీ లక్కున్నోడు అంటే ఏ జానర్ ఫిలిం అని అందరూ అనుకుంటారు. ఇది అన్ని రసాలు ఉన్నాయి. ఇది ఒక తండ్రి కొడుకులు కలిసి చూడదగ్గ సినిమా, ఒక ఫ్యామిలీ కలిసి చూడదగ్గ సినిమా. ప్రతి వ్యక్తికి కంటతడి రాకపోతే నాకు ఫోన్ చేయొచ్చు, ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ తెలుసు. అట్ ది సేమ్ టైం లక్కున్నోడు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి, మీరు సినిమా కొనుక్కోండి, అందులో ఉన్న డబ్బులన్నీ మీకే వస్తాయి. ఒకవేళ ఈ సినిమా ఇంత చెప్తున్నాను కదా, ఏమన్నా తేడా వస్తే నన్ను చొక్కా పట్టుకుని అడగచ్చు, మా ఇంటికి రావచ్చు, నా నెంబర్ ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you and all the best to you, Andy. Looking forward for your writing.